ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఒక్క మాట చెప్పక్క, లైఫ్లో మళ్ళీ నీకు నా మొహం చూపించను. రై, మాట్లాడింది చాలు, బయటికి వెళ్ళండి. నేను నీ తమ్మున్నక్క, ఈ కుటుంబంలో మనిషిని. ఆవేశంలో బాబాయ్ మీద చేయి చేసుకుని నేను తప్పు చేశాను. కానీ నిజంగా నేను బాబాయ్ని చంపగలనని నువ్వు అనుకుంటున్నావాక? అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతే నీ కాస్తి రాదని మీరింట్లో ఉండడానికి అడ్డుగా ఉన్న బాబాయ్ని అడ్డు తొలగించాలనుకున్నావు. ఇదే నిజం. కాదు, అబద్ధం. నువ్వు కాదన్నా కూడా అదే నిజం రా. నువ్వు ఎన్నిసార్లు ఎంత గట్టిగా అరిచి చెప్పినా అది అబద్ధం రా. యువరాజ్, వీళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు? ఏ జగదాత్రి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నారని పోలీసులకి కంప్లైంట్ ఇస్తాం. కేదార్ ఇక్కడికి వచ్చింది కుటుంబం కోసం, మీ అందరి ప్రేమ కోసం. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మావి గారు. ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు. నాన్నని ఒక్కసారి నువ్వు నా కొడుకు వేరా అని చెప్పమనండి చాలు. ఆస్తి మీద డబ్బు మీద ఆశ లేని కేదార్కి కమలాకర్ మావి గారిని చంపే అవసరం కూడా లేదు. ఏందమ్మీ కౌశికి ఇది? వీళ్ళేమో మాట్లాడుతూనే ఉండారు, నువ్వు మీ బాబాయి బొమ్మల్లాగా నిల్చునుండారేంది? కేదారే కమలాకర్ మావయ్యని చంపాలని చూశాడు. ఇది వీళ్ళకి చెప్పేండి వదినా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ఫ్యామిలీకి పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది. మా అమ్మని చంపినందుకు నేనిప్పుడే చంపేస్తా. నిష్కా, బాబాయ్ ప్రాణాల మీదకొచ్చిన దీనివల్ల మనకి మంచి జరిగింది. ఈ రోజుతో వాళ్ళు పర్మనెంట్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనుకున్నాను. అక్క మొత్తం చెడగొట్టింది. అది ఆ అమ్మి తప్పు కాదబ్బోడా, ఆ అమ్మికున్న మంచి బుద్ధే తప్పు. కళ్ళ ముందు జరిగింది చూసినా ఆ కేదారే పొడిచాడు అని నమ్మేదానికి మనసు అంగీకరించడం లేదనుకుంటా. అయితే రేపు కేదార్కి శిక్ష పడినా కూడా నమ్మరా? ఆ జగదాత్రి సాక్ష్యాలు తీసుకుని రాకపోతే సాలమ్మి, మళ్ళా చస్తే కౌశికి వాళ్ళ నమ్ముదో. కానీ జగదాత్రి సాక్ష్యాలు తెస్తుందమ్మా. భర్తని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. పొడిచింది కేదారే అయినప్పుడు ఇది మాత్రం కేదార్ నిర్దోషని సాక్ష్యాలు ఎలా తీసుకురాగలదు? పొడిచింది కేదారే అని కన్ఫర్మ్ గా మనకు కూడా తెలియదు నిషి. కేదార్ గాడు పొడవకపోతే మీ బాబాయ్ని పొడిచే అవసరం ఇంకెవరికుంటుందబ్బోడా? ఏమో తెలీదమ్మా, కానీ మనం రిలాక్స్ అవ్వకూడదు. జగదాత్రి ఏ సాక్ష్యం తెచ్చినా దాన్ని ఇంటి వరకు చేరనివ్వకూడదు. ఆ పని నేను చూసుకుంటాను. బాబాయిని చంపాలని చూసింది కేదార్ కాదు అని నువ్వు నిరూపిస్తే ఓకే, లేదంటే లైఫ్లో మీ మొహం కూడా నాకు చూపించకండి. నువ్వు నా కొడుకునేది అబద్ధమైతే బాగుండని కోరుకుంటున్నాను. ఛీ, నీలాంటి హంతకుడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. చంపేస్తానంటున్నావా? నువ్వు అలా చేస్తే వాడికి నీకు తేడా ఏముంటుందిరా? నాన్న నన్ను అసహించుకోవడం, ఒక క్రిమినల్ని చూసినట్టు చూడడం నేను భరించలేకపోతున్నాను దాత్రి. నేను ఆయన రక్తం పంచుకుని పుట్టినవాణ్ణి దాత్రి. నేను ఎలాంటి వాణ్ణో
ఆయనకే తెలియకపోతే ఎలా? కేదార్, మావయ్య గారు తమ్ముడికి ఏమవుతుందన్న భయంతో ఆయన పరిస్థితుల్లో చూసినందుకు బాధలో అలా మాట్లాడారంతే. ఆయనకి మాత్రం తెలీదా నువ్విలాంటి పని ఎప్పటికీ చేయలేవని? భయంగా ఉంది దాత్రే. మళ్ళీ నా కుటుంబం నాకు దూరం అవుతుందేమోనని చాలా భయంగా ఉంది. ఈసారి నాతో పాటు నిన్ను అనాథని చేస్తానేమో అని చాలా భయంగా ఉంది. అయితే మన ఇన్వెస్టిగేషన్ రంగాన్ని కనిపెట్టడం నుంచే మొదలు పెట్టాలి కేదార్. మనం రంగాన్ని పట్టుకుంటే అసలు మహల్లో ఏం జరిగిందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. హా, ఇప్పుడే రమ్యకి ఫోన్ చేసి చెప్తాను. ఎవరి పని చేశారు, ఎవరు చేశారు? ఆ జగదాత్రి నేను అనుకున్న దానికంటే చాలా గట్టమ్మాయిలా ఉంది దేవా. భర్తని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది. కేదార్ బయటుంటే మీరు అనుకున్నదేది జరగదు కదా బాయ్. అది జరగాలంటే కేదార్ లోపలికి వెళ్ళాలి. అంటే కేదార్ బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పటికిప్పుడు బెయిల్ ఎలా క్యాన్సిల్ అవుతుంది బాయ్? నిన్ను కేసులో ఇరికించడమే వాళ్ళ ప్లాన్ అయితే ఇప్పుడు నువ్వు బయటికొచ్చావు.